నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 11వ తారీఖున అసెంబ్లీ జరిగితే మార్చి 11వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే ఆ రోజు 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చి 11 నిమిషాలు ఉండేసి వెళ్ళిపోయాడు. ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో అసలుకి ఆ అసెంబ్లీకి ఈయన పెట్టిన ప్రెస్ మీట్కి ఎక్కడ సంబంధం లేదు. దాంతోనే అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నలు వేయాల్సినటువంటి ఒక వ్యక్తి బయట కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడంటే ఎలా చూడాలి? అప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లు ఉన్నా సరే ఏమన్నా అర్థమైందా అంటే ఏం చెప్తారు? ప్రెస్ మీట్లు అర్ధరహితం అండి. ఆయన పెట్టే ప్రెస్ మీట్లు దేనికి వ్యాలిడిటీ లేదు. పబ్లిక్ చూడట్లా. ఇది కేవలం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎనలిస్టులు అసలు ఆయన ఏం చెబుతాడో అసలు దాన్ని ఎట్ట క్రాస్ చేయాలా, వాళ్ళు యూట్యూబ్ వీడియోస్లో ఎట్ట ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో చూస్తున్నారు తప్పితే సామాన్య ప్రజానీకం ఆయన ప్రెస్ మీట్ని పట్టించుకోవట్లా. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. వాస్తవానికి ఆయన ఏదైనా సరే అంబటి రాంబాబు గారి ఇంటి టూర్ చేసినా లేదా జోగి రమేష్ గారి ఇంటి టూర్ చేసినా ఏదో పెళ్ళిళ్ళకి పోయినా అక్కడ పోయినా జనాల్ని డబ్బులు ఇచ్చి మందు బిర్యానీ ఇచ్చి తెప్పించుకుంటున్నాడు, అందుకే వస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు రావట్లేదంటే నేను కూడా అవునా కాదా అని చెప్పి అనుకున్నా. కానీ నిజంగా జగన్ మీద అభిమానం ఉంటే ఈరోజు పెట్టే ప్రెస్ మీట్లు కూడా అన్ని వేల మందో లేకపోతే నిజంగా ఆయన తెచ్చుకున్నటువంటి కనీసం ఒక 5,000 మందో 6,000 మందో ఎవరో ఒకరు అయితే చూడాలి కదా సార్. నేను ఈరోజు చూస్తే కొన్ని ఛానల్స్ లిస్ట్ ఇస్తే ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఒక ఛానల్లో 73 మంది, ఇంకో ఛానల్ 113 మంది, ఇంకో ఛానల్లో వచ్చేసి 102 మంది. అంటే కనీసం నియోజకవర్గానికి ఒకళ్ళగా అంటే 175 మంది కూడా చూస్తున్నటువంటి దాఖలా లేదు. మరి ఆ జనాలేరి అంటే మా ఓటర్స్ వేరని చెప్పి సజ్జల రామకృష్ణ చెప్పినట్టు వాళ్ళ వ్యూవర్స్ వేరా ఎలా చూడాలంటారు? అది చాలా హాస్యాస్పదం. అసలు చూడండి ఎంత కాంట్రాస్ట్ ఉంటుందో. ఇవాళ ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. 16 రోజులు అసెంబ్లీ జరిగింది. 11 నిమిషాలు అసెంబ్లీలో ఉన్నాడు. అసెంబ్లీలో కూర్చోమని ప్రజలు పంపిస్తే నిన్ను ఎందుకు నీకు అహంకారం? నీకు నామోషియా లేకపోతే ఆ అసెంబ్లీని నువ్వు ప్రత్యక్షంగా ఫేస్ చేయలేకపోతున్నావా? అక్కడ నువ్వు అడగదలుచుకున్న ఏమి సరైన కన్స్ట్రక్టివ్గా లేవా? అది మంచి ప్రభుత్వమా? అన్ని 20 నెలలు అన్ని ప్రమాణంగా చేసింది కాబట్టి నువ్వు అడగటానికి వీలు లేకుండా అసలు అడగదగ్గ క్వశ్చన్ ఏది కనపడట్లా. గవర్నమెంట్ని ఏ పాయింట్లో నిలదీయగలవు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఇదే ప్రెస్ మీటు నువ్వు మాట్లాడగలవా? నువ్వు మాట్లాడిన దాంట్లో ఏదన్నా నిజాయితీ ఉందా? నువ్వు ఏది మాట్లాడుతున్నావు? ఒక్క పాయింట్ అన్నా కరెక్ట్గా ఉందా? నువ్వు అసలు నిలదీయటానికి ఒక్క పాయింట్ అసలు మనం సంక్షేమం తీసుకుందాం. సంక్షేమంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది. పెన్షను 3,000 నుంచి 4,000 చేశారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన ఫస్ట్ నెలలోనే 4,000 రూపాయలు ఇచ్చేశారు. ఎరియర్స్ 3 కలిపి 7,000 ఇచ్చారు. నువ్వెంత ఇచ్చా? 2019లో 2,000 నుంచి 3,000 చేస్తే నువ్వు 5 సంవత్సరాలకు కానీ పూర్తి చేయలేకపోయావు. నువ్వు దాని గురించి అడగగలవా పెన్షన్ గురించి? అదే నువ్వు అమ్మఒడి అన్నావు, ఒక్కళ్ళకి ఇచ్చావు. ఇవాళ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అని పేరు పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఎక్కడో చూసారు సార్, ఒక కుటుంబంలో 11 మంది పిల్లలు 12 మంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చింది ఇస్తారు. మరి ఒకసారి కమిట్ అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. ఇవాళ సంతానం ఎక్కువ కానండి నేను 25,000 ఇస్తానని మళ్ళీ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ నేను వరుసగా ఏం చెప్పుకొస్తున్నానంటే అసలు సంక్షేమ కార్యక్రమాలు, నేను అమ్మఒడి ఇచ్చాను, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అంటున్నావు కదా. నువ్వు పెన్షనే తీసుకో, ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఎక్కువ బడ్జెట్ అయ్యేది కూడా అదే. మరి దాంట్లో నువ్వు క్వశ్చన్ చేయగలవా? తల్లికి వందనం క్వశ్చన్ చేయగలవా? అన్నదాత సుఖీభావ క్వశ్చన్ చేయగలవా? నువ్వు ఇచ్చింది 13,000 మొత్తం సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి. వాళ్ళ కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తున్నారు. బంగారం లాగా పేద ప్రజలకు 5 రూపాయలకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు నాశనం చేసావు. దాన్ని క్వశ్చన్ చేయగలవా? ఇవాళ అన్నా క్యాంటీన్లు ఎంత పొగుడుకుంటున్నారు ప్రజలు, ఎంత ఆనందంగా భోజనం చేస్తున్నారు 5 రూపాయలకి పేద ప్రజలందరూ. నువ్వు అన్నా క్యాంటీన్ గురించి క్వశ్చన్ చేయగలవా? అలాగే ఉద్యోగాలు ఇస్తానని డిఎస్సి పెట్టారు. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు మన కూటమి ప్రభుత్వం. ఒక్క డిఎస్సి పెట్టావా? ఒక్క ఉద్యోగం ఇచ్చావా? నువ్వు ఏమని క్వశ్చన్ చేస్తావు అసలు? నువ్వు కూటమి ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం తీసుకున్నా సరే, ఆటో వాళ్ళకి నువ్వు 10,000 ఇచ్చావు, వీళ్ళు 15,000 ఇచ్చారు. నువ్వు ఏది ఇచ్చావో దాన్ని సక్రమంగా చేస్తున్నారు, పర్ఫెక్ట్గా చేస్తున్నారు. నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. నువ్వు చెప్పేది ఎక్కడ ఉంది? నువ్వు కాగ్ రిపోర్ట్ అంటావు. కాగ్ రిపోర్ట్ ఇప్పుడు 2024లో 3 నెలలు తీసుకొచ్చి 2025లో కలిపావు. 2019 నుంచి 2024లో ఉన్న కాగ్ రిపోర్ట్స్ మొత్తం తీస్తే ఏంటి నీ చరిత్ర? 2019 నుంచి 2024 వరకే కాగ్ రిపోర్ట్స్ తీయండి. నువ్వు దాని గురించి అసలు అసెంబ్లీ ఫేస్ చేయగలవా? అసలు నువ్వు కాగ్ రిపోర్ట్స్ ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి, నీ చేయూత్ ఇది ఇచ్చాను,
ఫీజు రియంబర్స్మెంట్ అన్నావు. ఫీజు రియంబర్స్మెంట్ పర్ ఇయర్ 3,400 crores అవుతుంది. నువ్వు ఎంత పెండింగ్ పెట్టి వెళ్ళావు? అసలు 5 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇచ్చావు? ఒక సంవత్సరం అన్నా 4,000 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయావు. ఆ పెండింగ్నే కూటమి ప్రభుత్వం తీర్చుకుంటా సరిపోతున్నారు. నువ్వు దాని గురించి క్రిటిసైజ్ చేస్తావు, స్కూల్స్ గురించి క్రిటిసైజ్ చేస్తావు, ఫీజు రియంబర్స్మెంట్ క్రిటిసైజ్ చేస్తావు. నువ్వు నిజంగా నీకు దగ్గర కన్స్ట్రక్టివ్గా, నిజంగా నిజాయితీగా, నిజంగా నీ హార్ట్ఫుల్గా నువ్వు మాట్లాడేటైతే అది నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు, నిలదీయచ్చు కదా. రోడ్ల పరిస్థితి, నీ 5 సంవత్సరాల్లో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? నువ్వు రోడ్ల గురించి అడగగలవా? ఇవాళ కూడా కొన్ని రోడ్స్ వేయలా. ఈ సంవత్సరం కూడా 20 నెలలే కదా అయింది. రోడ్స్ వేసుకొస్తున్నారు, ప్రతి పల్లెటూరుల్లోనూ సిమెంట్ రోడ్స్ పూర్తి చేస్తున్నారు, టౌన్ టు విలేజెస్ రోడ్స్ వేస్తున్నారు. అన్ని రోడ్స్ అది మార్గం, ఆ మార్గంలో నడుస్తుంది గవర్నమెంట్. దాని గురించి కూడా నువ్వు నిలదీయలేవు. నువ్వు ఇంకా దేని గురించి నిలదీస్తా? అమరావతి టాపిక్ ఎత్తుతావా? దాని గురించి అసలు నువ్వు పూర్తిగా ధ్వంసం చేసిన వ్యక్తివి. అమరావతి రాజధాని గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ ఏ హక్కు కానీ నీకు లేదు. అమరావతి గురించి అస్సలు మాట్లాడలేవు. పోలవరము, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ని మార్చొద్దంది, నువ్వు బలవంతంగా కాంట్రాక్టర్ మార్చావు. రివర్స్ టెండరింగ్ ద్వారా నేను 500 కోట్లు బెనిఫిట్ తీసుకొస్తున్నాను అన్నావు. ఎన్ని వేల కోట్లు నాశనం చేసావు? 10,000 కోట్ల పై. దీనికి డయాఫ్రామ్ వాళ్ళకే 450 కోట్లు పెట్టి కడితే ధ్వంసం చేసావు. అసలు పోలవరం నడిచిందా నీ హయాంలో? 2 to 3% కూడా అలా 2.5% అయింది. నవైగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు బ్రహ్మాండంగా చేసి గిన్నీస్ రికార్డ్స్ 2 సార్లు తీసుకొచ్చారు అది పోలవరానికి. అసలు దేంట్లో ధ్వంసం చేయలా? సంక్షేమం గురించి చెప్పుకున్నావు. నువ్వు ఏమన్నా ఒకసారి పాయింట్అవుట్ చేయదలుచుకుంటే ఆడబిడ్డ నిధి 1,500 ఇస్తానన్నావు. దాని గురించి నువ్వు కనుక క్వశ్చన్ చేసినట్టయితే నీకు సమాధానం ప్రభుత్వం నుంచి ఎలా వచ్చేదో చూసేవాడివి. దానికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉంది. ఆడబిడ్డ నిధికి P4 విధానం తీసుకొచ్చారు. P4 విధానంలో చాలామంది ఆడబిడ్డలకి సహాయం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఇంకా గవర్నమెంట్ సరిగ్గా ప్రచారంలో తీసుకురాలా. ఎక్కడ మీటింగ్స్లోకి వెళ్ళినా దాంట్లో బెనిఫిషియరీ ఉంటున్నాడు, దానం ఇచ్చేవాళ్ళు ఉంటున్నారు. ఆ ఊళ్ళో చాలామందికి బెనిఫిట్ చేసుకొస్తున్నారు. అది ఆడబిడ్డ నిధి కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కూడా దాంట్లో. ఒక ఫ్యామిలీని సెటిల్ చేస్తున్నారు. ఆ విధంగా కన్విన్స్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రామిస్ చేశారు ఆడబిడ్డ నిధి, దాని గురించి నిలదీ నువ్వు. అట్లాగే నువ్వు నిరుద్యోగ భృతి 3,000, ఈ 2 పాయింట్లు పుచ్చుకుని నువ్వు అసెంబ్లీలో తెలుగుదేశాన్ని నిలది, చంద్రబాబు గారిని నిలది. ఆయన ఏ సమాధానాలు చెప్తారు చూస్తాం కదా. అంతకంటే నువ్వు చెప్పేదేముంది? సరే, ఇవన్నీ ఒక ఎత్తు, అమరావతి పోలవరం ఒక ఎత్తు, మన 2 కళ్ళ లాంటి ఆంధ్రప్రదేశ్కి. సరే, పరిశ్రమలు అభివృద్ధి అనేది అసలు ఏమైనా చేసావని నీ హయాంలో? 19 to 24 ఒక్క పరిశ్రమ తీసుకొచ్చావా? బంగారం లాంటి అమర్రాజా బ్యాటరీ ఎక్స్పాన్షన్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే దాన్ని ఎలగొట్టేశారు. ఒక్క ఇండస్ట్రీ ఎలగొట్టావా? ఎన్ని ఇండస్ట్రీస్ ఎలగొట్టారు? HSBC బ్యాంక్ పోయింది. అసలు ఒక్క కంపెనీ వచ్చిందని నువ్వు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఒక్క కంపెనీ. కియా మోటార్స్ 2014-19 మధ్యలో బ్రహ్మాండమైన కియా మోటార్స్ తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది అనంతపూర్ జిల్లాలో. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాని ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు చూస్తే ఇది ఇండియాలో ఉన్నామన్నంత టాప్ లెవెల్లో ఉంది. అలాంటి దాన్ని కూడా బెదిరించారు మీరు. ఒక ఎంపీ వెళ్ళి కియా మోటార్స్ అని బెదిరించాడు. బెదిరిస్తున్న వల్ల యాన్సలరీస్ యూనిట్స్ వచ్చాయన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోయినాయి. అవి కూడా వస్తే ఎంత ఎకో సిస్టమ్ ఉండేది అనంతపూర్ జిల్లాకి, అది బాగొట్టావు. ఇరిగేషన్ సిస్టమ్ అన్నావు, ఎన్ని మోసాలు చేసావు. వెలుగండ ప్రాజెక్టు నువ్వు అవ్వకుండానే నువ్వు జాతికి అంకితం అన్నావు. హంద్రీ నివారణ సెట్టింగ్ వేసావు, మరుసటి రోజుకే నీళ్లు లేవు, లాకులు లేవు. అంటే ప్రజలు పిచ్చాళ్ళు అనుకుంటున్నావా? ప్రజలకి అసలు ఎంత మోసం చేద్దాం అనుకుంటున్నా, అంత అమాయకులు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. హంద్రీ నివా ప్రాజెక్ట్ అవ్వకుండా నువ్వు సెట్ వేస్తావా? ఎంత దుర్మార్గం అది. ఇరిగేషన్లో ఫెయిల్ అయ్యావు, వెలుగొండ చెప్పి అది ఫెయిల్ అయ్యావు, పోలవరం చెప్పి అది ఫెయిల్ అయ్యావు. ఇండస్ట్రీస్ అంటే ఒక్క ఇండస్ట్రీ రాలా. అసలు దేని గురించి నువ్వు ప్రెస్ మీట్ కొట్టి దేని గురించి మాట్లాడతావు? కాగ్ రిపోర్ట్ అంటావు. ఇంకా అసలు నువ్వు చేసిన అరాచకాలు అన్నీ. నువ్వు అసలు ఇసుక, ఈ గవర్నమెంట్లో ఇసుక ఫ్రీగా వేస్తున్నారు. నువ్వు ఇసుక కుంభకోణాలు ఎన్ని చేసావు? అది ఒక పెద్ద కుంభకోణం నీ గవర్నమెంట్లో. లిక్కర్ కుంభకోణం అనేది అసలు ఇండియాలోనే చాలా మేజర్ స్కామ్ అది. లింగర్ స్కామ్, ఒట్టి ముడుపులే 3,500 కోట్లు ఉన్నాయి. అది ఇప్పుడు కేసు రన్ అవుతుంది కదా, అది నీ దాకా వస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు నీ ద్వారా జైల్లో ఉన్నారు? ఎంత అరాచకం సృష్టించావు. ఆ కాదంబరి ఇష్యూలో 3 ఐపీఎస్ వాళ్ళు ఇంతవరకు సస్పెన్షన్లో ఉన్నారు. నీ పుణ్యమా అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు జైలుకి వెళ్ళటము, కేసుల్లో ఇరుకోవడం జరుగుతుంది. అది కాక సైంటిస్టులు కూడా సార్, తిరుమల నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యిలో ఎన్డీఆర్ఐకి సంబంధించి సైంటిస్టులు కూడా ఇప్పుడు కేసుల్లో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళు పాపం అన్యాయం అయిపోయారు. అన్యాయం అయిపోవటమే లేదు, వాళ్ళు తప్పు చేశారో అనుభవించాల్సిందే. కేవలం నీ ఇన్ఫ్లుయెన్స్తోనే కదా.
ఇట్లా ఎన్ని చేసుకొచ్చావు? లిక్కర్ స్కామ్ అంటే చాలా పెద్ద స్కామ్. సరే అది అయితే అయిపోయింది, లిక్కర్ స్కామ్ పెద్దది, నువ్వు దొరుకుతావు. అది ఒక్క 100 కోట్లకే కవితని కేజ్రీవాల్ గవర్నమెంటే పడిపోయింది. ఇది చాలా పెద్ద స్కామ్, దానికంటే చాలా కన్స్ట్రక్టివ్గా వస్తున్నారు. అది ఒక్కటే కాదు, నువ్వు ఐఏఎస్ని ఐపీఎస్ని దోషులుగా నిలబెట్టావు ప్రజల ముందు. అందులో ఎంత బ్యూరోక్రసీలో టాప్ మోస్ట్ పొజిషన్స్ అయ్యి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు జీవితం ఉంటుంది. మీరు పొలిటీషియన్స్కి 5 ఏళ్ళు ఉండొచ్చు, సరిగ్గా చేయకపోతే 10 ఏళ్లలో పోతారు. వాళ్ళది 30 సంవత్సరాల చరిత్ర గల వాళ్ళు ఎంత క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి, వాళ్ళ కెరీర్స్ ఎన్ని దెబ్బతిన్నాయి. వాళ్ళు జైలుకి వెళ్ళి వస్తామంటే ఆంజనేయులు గారు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత మనోవేదన జరిగి ఉంటుంది. ఎన్ని కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించుకోక వాటి వల్ల ఉపయోగం ఏందో. మనసు ఒకసారి గాయమైన తర్వాత ఆ డబ్బులు ఏం చేయలేవు మనిషిని. నువ్వు అంత అరాచకం సృష్టించావు. ఐఏఎస్ ఐపీఎస్లు దెబ్బతిన్నారు, ఇది దెబ్బతిన్నారు. అది ఒక్కటే కాదు, స్కామ్లో 30,000 మంది చనిపోయారు. నీ సారాయి దాగి, పిచ్చి సారాయి, దాన్ని ఏమంటారు మరి, చీప్ లిక్కర్. ఆ చెప్పలే కదా మరి, అంతకు 1,00,000 మంది పైన ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. నువ్వు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నావు. నువ్వు అది వచ్చి మాట్లాడగలవా? అసెంబ్లీలో ఒక్క నిమిషం నిలగలవా? అందుకనే నువ్వు అసెంబ్లీకి రావట్లా. ఇన్ని లోపాలు ఉన్నాయి నీలో. అసెంబ్లీలో నువ్వు ఏ టాపిక్ తీసుకొచ్చినా నువ్వు నిలబడలేవు ఒక్క నిమిషం. వాళ్ళు టైం ఇచ్చినా సరే, స్పీకర్ సరే ఒక రోజంతా నువ్వు మాట్లాడమన్నా నువ్వు మాట్లాడలేవు. ఏ పాయింట్ అయినా సరే వాళ్ళు ఆన్సర్ చేయగలరు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 23 మంది సభ్యులతో ఉన్నప్పుడు 22 మందిని సస్పెండ్ చేస్తే 151 మందికి ఒక్క ఆయన సమాధానం చెప్పాడు. నువ్వు వచ్చి ఒక్కడవే సమాధానం చెప్పగలవా 124 మందికి? ఏదైనా సబ్జెక్ట్ ఉందా చెప్పడానికి? నువ్వు మెడికల్ కాలేజీ విషయం నేను చాలా గొప్ప చేశాను, 17 కాలేజీలు తీసుకొచ్చాను, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్నావు. అసలు పీపీపీ అంటే అర్థం తెలుసా నీకు? నువ్వేం చేశా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీని డొనేషన్స్ పెట్టావు, మేనేజ్మెంట్ కోటా పెట్టావు, ఎన్ఆర్ఐ కోటా పెట్టావు. అది గవర్నమెంట్ కాలేజీ ఎట్ట అవుద్ది అసలు? బోర్డు ఏమో గవర్నమెంట్ కాలేజీ, సీట్లు ఏమో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఉంటున్నాయి. ఇప్పుడు పీపీపీ మోడల్లో పెట్టే వైద్య కళాశాలల్లో కార్పొరేట్ లెవెల్ వైద్యం అందుద్ది పేద ప్రజలకి. పీపీపీ లెవెల్ అంటే అది గవర్నమెంట్ సొమ్మే, కానీ కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావడం కోసం. దాని గురించి ఒక పెద్ద ఉద్యమం తీసావు, ప్రజల్లో అది ఒక తప్పుదారు పట్టించావు. గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంది, గవర్నమెంట్ నేను బ్రహ్మాండంగా చేశాను 17 కాలేజీలు అని చెప్పి దానిలో తప్పుదావ పట్టించావు. అది ప్రైవేట్ అంటే ప్రైవేట్ అనుకుంటున్నారు ప్రజలకి సరైన అవగాహన కల్పించడం చేతగాట్ల కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో. ఇలా 1 by 1 అసలు ఏ విషయం, ఇప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చిన విషయంలో ఏ విషయం టచ్ చేయగలవు నువ్వు అసెంబ్లీలో? ఒక్క విషయం కూడా టచ్ చేయలేవు. మరి లేటెస్ట్గా తిరుపతి లడ్డు అసలు నువ్వు అసలు నెయ్యి లేకుండా లడ్డు తయారు చేసిన ఘనత ప్రపంచంలో నీకు ఒక్కడికే జరుగుద్దేమో. మరి అలాంటి వెనక పెట్టుకుని పరకామణి కేసులో చిన్న దొంగతనమేగా అంటావేంటి అసలు? నువ్వు అంటే సపోర్ట్ చేస్తున్నావా? ఒకసారి ముఖ్యమంత్రిగా చేసావు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా చేసావు, ఇప్పుడు 11 మంది సభ్యులకి నువ్వు లీడర్గా ఉన్నావు. అలాంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? చిన్న దొంగతనం అనే మాట మాట్లాడచ్చు అసలు నువ్వు? అసలు అంటే నువ్వు దొంగలకు సపోర్ట్ చేస్తున్నట్టు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు వెళ్ళేదే గంజాయి దొంగలకి, తెనాలి పోయావు, లేకపోతే ఎక్కడ వెళ్ళినా ఎక్కడైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో అక్కడ వెళ్తావు. ఎక్కడ మొన్న అంబటి రాంబాబు ఇన్సిడెంటే కావచ్చు, జోగి రమేష్ ఇన్సిడెంటే కావచ్చు, ఇద్దరి మీద అటాక్ చేశారు, అది తప్పు, దాడి చేయటం తప్పు. బూతులు తిట్టారు, వీళ్ళు అఫెండ్ అయ్యారు, కానీ అది కూడా తప్పే. యాక్చువల్గా వెళ్ళకూడదు, ఫిజికల్గా అటాక్ చేయకూడదు, అది ఎవరైనా సరే అది నలిఫై అయిపోయింది. ప్రజలు దాన్ని డైజెస్ట్ చేసుకున్నారు, వాళ్ళేం తప్పు అంటలా. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు అట్టు ఉన్నాయి. జోగి రమేష్ అన్ని నెలలు జైల్లో ఉండొచ్చి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు లోకేష్ని, దారుణమైన లాంగ్వేజ్లో మాట్లాడాడు. నువ్వు 5 సంవత్సరాలు చేసిన గొప్పతనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బూతులు నేర్పావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంత్రి శాఖే బూతుల మంత్రిగా పెట్టావు. అసలు సభ్య సమాజం ఎవరు అసలు వినలేని మాటలు మాట్లాడిన మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటిది ఏ టాపిక్ తీసుకుని నువ్వు ప్రెస్ మీట్ పెడతావు? నువ్వు ప్రెస్ మీట్ నేను చాలా వరకు చూసా, దాంట్లో అసలు కంటెంట్ లేదు. ఎంతసేపటికి నువ్వు అది ఇచ్చావు, నువ్వు అది సరిగ్గా ఇవ్వలేదు, ఇది సరిగ్గా ఇవ్వలేదు. నువ్వు అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే డేటా ఇస్తారు, అక్కడ కన్సర్న్ రికార్డెడ్ ఉంటుంది, కన్సర్న్ మినిస్టర్ నీకు రిప్లై ఇస్తాడు. ఎడ్యుకేషన్ లోకేష్ నువ్వు సరిగ్గా చేయట్లేదు, నా స్కూల్స్ బాగోలేదు అని చెప్పు. లోకేష్ ఏం బాగోలేదు, ఎందుకు బాగోలేదు, ఎక్కడెక్కడేముంది ఆయన సమాధానం చెబుతాడు. నువ్వు ప్రెస్ మీట్ పెడితే సమాధానం చెప్పడం వల్ల నీ 1 sided ఇది. నువ్వు అక్కడికి వెళ్తే నీకు ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వానికి మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు నీలో నిజంగా కంటెంట్ ఉంటే. అంత దారుణాలు చేసి ఒకే లా అండ్ ఆర్డర్ చెడగొట్టావు, అరాచకం చేశారు.
ఇన్ని రకాలు చేసి అసలు ఏ విధంగా చూసుకున్నా నేను సపోర్ట్ చేయడానికి కనపట్లా. ఇప్పుడు మేము అనలిస్టులుగా మేము ఏం చూస్తున్నామంటే అసలు ఎక్కడన్నా మంచి చేశాడా అని చూస్తుంటే ఎక్కడ ఒక్క పాయింట్ కూడా 5 సంవత్సరాల్లో సరిగ్గా చేసిన దాఖలాలు లేవు. అసలు గవర్నమెంట్ ఫామ్ చేయటమే విధ్వంసం మొదలుపెట్టి ప్రజావేదిక విధ్వంసం చేసావు, పవర్ సెక్టర్ అంతా నాశనం చేసేళ్ళావు. ఆ డబ్బులన్నీ కూటమి ప్రభుత్వం కట్టలేకపోతుంది. ఎన్ని రకాలు ఇది చెప్పుకుంటా పోతే మనకి అవర్స్ టుగెదర్ పడతానే ఉంటుంది అనమాట. అట్లాంటిది ఇప్పుడు నిజంగా నువ్వు బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయ్యి ఫ్యూచర్లో నేను కూడా నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి, నాకు ముఖ్యమంత్రి కావాలి అని నువ్వు అనుకుంటే చక్కగా బాధ్యతగా అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రెస్ మీట్లో నువ్వేం చెప్పదలుచుకున్నావో అసెంబ్లీలో చెప్పు. అప్పుడు అందరూ మెచ్చుకుంటారు, మంచి నాయకుడు మా తరపున మాట్లాడుతున్నాడు, దాంట్లో నిజంగా ఏదైనా పాయింట్స్ ఉంటే మాట్లాడు. నిలదీ చంద్రబాబు గారిని, ఏమండి గుంటలు ఉన్నాయి రోడ్లు, మేము విజయవాడ గుంటూరు వెళ్తుంటే అన్ని రోడ్లు గుంటలు పడినాయండి, అక్కడ పోలవరం సరిగ్గా చేయట్లేదండి, అమరావతిలో సరిగ్గా వర్క్ జరగట్లేదండి, ఇవన్నీ నువ్వు అసెంబ్లీలో నువ్వు నిలదీ చంద్రబాబు గారిని. ఏమి నిలదీయకుండా వన్ సైడెడ్గా ఒక 10 పేజీలు స్క్రిప్ట్ రాసుకొచ్చి ఊరిని చెప్పిందే చెప్పి ఎవరిని మభ్యపెట్టడానికి ప్రజలు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు అన్నారు ఇందాక వ్యూవర్స్ కూడా లేరని. మొత్తం 175 నియోజకవర్గాలు కలిపి 200 మంది కూడా చూడలేదంటే నీ యొక్క ప్రెస్ మీట్కి అంత ఆసక్తి ఉందన్నమాట. నేను కూడా ఆ 175 మంది కూడా యూట్యూబ్ ఛానల్స్ అయ్యి ఉంటారు. ట్రోల్స్ చేస్తాను కన్నా సార్ ఇక్కడ సార్ కంటెంట్ కావాలి కదా, ఏం మాట్లాడుతున్నాడు అసలు దాన్ని ఖండించడం కోసం అందరూ చూస్తున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే అసెంబ్లీలో మాట్లాడే సబ్జెక్ట్ కానీ ధైర్యం కానీ ఎక్కడ లేదు కాబట్టి రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టుకొని చేస్తున్నాడు. అయినా సరే అక్కడ కూడా ఆధారం లేదు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.